హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా వంకాయ కర్రీ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి క్విక్గా చేసుకునే రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను వచ్చేసి ఇక్కడ 1/2 కేజీ వంకాయలను అయితే తీసుకున్నానండి, గుత్తి వంకాయలని. వీటిని ఇలా కాడలతోటే శుభ్రంగా కడుక్కోవాలండి. 2-3 సార్లు చక్కగా కడుక్కొని అయితే కాట్లు పెట్టేసుకున్నాము. కాట్లు పెట్టేసుకొని చక్కగా ఉప్పు నీళ్ళలో అయితే కడిగేసి అయితే నానబెట్టేసుకున్నాము. దీనికి కావాల్సిన మసాలా అండి, నువ్వులు, ఎండు కొబ్బర, పల్లీలు, అలాగే ఎండుమిర్చి అండి. వీటిని నేను చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసుకుందాము. ఇవి కరెక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, వెళ్ళైతే చెక్అవుట్ చేసేయండి. డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా ఇలా ప్యూరీ లాగా అయితే చేసి అయితే పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే పోసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని కూడా ఆయిల్లోకి వేసుకొని అయితే 70% వరకు కుక్ చేసుకుందామండి. మీకు చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి, 4 పార్టిషన్స్గా. ఇలా లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ 70% అయితే కుక్ అయిపోతుంది. ఇలా 70% కుక్ అయిపోయిన తర్వాత ఇంకో ప్లేట్లోకి అయితే తీసి పక్కకు పెట్టేసుకున్నాము. ఇందులోనే ఇంకొద్దిగా ఆయిల్ని అయితే పోసుకున్నామండి. ఇందులోకి తాలింపు గింజలన్నిటిని కూడా వేసుకున్నాము. ఇవి ఫ్రై అయిపోగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, అలాగే 2 ఎండుమిరపకాయలను వేసుకొని చక్కగా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇందులోనే మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించుకుందామండి. ఈ పేస్ట్ అంతా కూడా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు అయితే చక్కగా ఉడికించుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా అడుగంటికి పోకోకుండా చక్కగా తిప్పుకుంటూ అయితే ఉడికించుకుందామండి. ఇందులోకి కొన్ని టమాటో ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకొని అంతా కూడా కలిపేసుకుందామండి. ఇందులోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూను కారం వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిపేసుకుందాము. అలాగే కొద్దిగంత కొత్తిమీరను వేసి ఇదంతా కూడా చక్కగా అయితే బాయిల్ అవనిద్దామండి. ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాము. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్నిటిని కూడా ఇందులోకి వేసుకొని అంతా కూడా కలిపేసుకొని అయితే సెట్ చేసుకుందామండి. ఈ మసాలాలన్నీ కూడా వంకాయలకు పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి అయితే ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకుందాము. చూస్తున్నారు కదండి, చక్కగా అంతా కూడా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ మసాలా వంకాయ కర్రీ అండి. ఇది రైస్లోకైనా చపాతీస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కనుక మీకు కావాలని అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.